గురిమిళ్ల గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ఎన్నికల బరిలో వజ్జ భద్రయ్య గెలుపు దిశగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి వజ్జ భద్రయ్య నన్ను గెలిపిస్తే గురిమిళ్ల గ్రామాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తానని హామీ ఇస్తున్నాను. గతంలో ఎంపీపీగా ఉన్నప్పుడు 11 లక్షల అభివృద్ధి పనులు చేశానని, ప్రస్తుత 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, పేదోళ్లకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదన్నారు. మా గ్రామాలు దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాయని, నన్ను గెలిపిస్తే ఇల్లు, సిసి రోడ్లు, సైడ్ డ్రైనేజీ, వీధి లైట్లు, వైకుంఠధామం వరకు కరెంటు పోలు, నన్ను గెలిపిస్తే ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. అలాగే అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని చెప్పారు. గ్రామ ప్రజల మద్దతుతో గెలుపు నాదేనని దీపం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, వార్డు మెంబర్లు, గ్రామ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే అత్యధిక మెజార్టీతో వజ్జ భద్రయ్య గారిని గెలిపిద్దాం 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 మనోడు గుర్తుకే మనోడు వజ్జ భద్రయ్య ఉంగరం గుర్తుకే మనోడు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుకే మనోడు ఉంగరం గుర్తుకే మనోడు ఉంగరం గుర్తుకే మనోడు. గురిమెల్ల గ్రామ పంచాయతీ నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నా పేరు వజ్జ భద్రయ్య. గత కాలంలో నేను ఎంపీటీసీగా 2019లో ఎన్నికై ఇప్పటివరకు ఎంపీటీసీగా ఉన్నప్పుడు చేసిన పనులు నేను డిఎంఏ నుంచి ఒక 4 సీసీ రోడ్లు వేసాను. గురిమెల్లలో 2 లక్షలు ఒక డ్రైనేజ్ వేసాము. వినోబా నగర్లో 5 లక్షలు అంగన్వాడీ కాంపౌండ్ వాల్ కట్టించాము. కౌరారంలో కూడా 2 లక్షలు డ్రైనేజ్ వేయించాం. సైదుల్ నగరంలో 2 లక్షలు సీసీ రోడ్ వేయించాం. ఇవన్నీ మేము అభివృద్ధి చేయాలంటే అప్పుడున్న ఎంపీటీసీ పదవికి గౌరవ పోస్టు కాబట్టి చెక్ పవర్ లేదు. అందులో అది ప్రోటోకాలు పదవి అయిపోయింది. అదే మా పార్టీలో ఉన్న మా గ్రామ పెద్దలు, కమిటీ, యూత్, యువకులు, మహిళలు అందరూ కూడా నీకు ఉన్నంత స్థానంలో ఒక సర్పంచ్ పదవి ఉంటేనే ఈ ఊరు అభివృద్ధి అవుతుంది, నీకు చెక్ పవర్ కావాలి, నీకు ప్రజాప్రతినిధిగా ఉండాలంటే నీకు ఈ సర్పంచే కరెక్టు. ఎందుకంటే అన్ని రంగాలలో గ్రామ పంచాయతీకి వచ్చే అటువంటి నిధులు కానివ్వండి, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏం తేవాలనే సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నిటికీ ఇల్లుంటే నువ్వు తప్పనిసరిగా మా ఊరు డెవలప్ అవుతుందని ఈ ప్రజలు కోరుకొని నన్ను పెట్టుకోవటం జరిగింది. అది కూడా ఒక సంవత్సరం ముందు నుంచి అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. ఈ ఊర్లో అందరికీ తెలుసు ప్రజలకి. అది అటున్న పార్టీ కానీ ఇటున్న పార్టీ కానీ ఎవరు అంటే భద్రయ్య సారే సర్పంచ్ పెట్టుకుంటానని ఎప్పటి నుంచో నా పేరుని ముందే పెట్టి గురిమెల్లో చెప్పిన చరిత్ర ఉంది. ఈరోజు నాకొకటే, ఈ సర్పంచ్ గెలిచిన తర్వాత ఊళ్ళో కొన్ని కరెంటు సమస్యలు ఉన్నాయి. ఆ కరెంటు లైన్లు ప్రాబ్లం ఉంది. ఒక్కొక్క దగ్గర పోళ్ళు ఉన్నాయి, తీగలు లేవు. ఒక దగ్గర పోళ్ళు ఉన్నా తీగ వేయలేదు ఊర్లో. అది అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ నేను ముందుబడి చేస్తానని అందరికి హామీ ఇస్తున్నా. డ్రైనేజీలు కూడా ఏమైనా ఉంటే తప్పనిసరి చేస్తా. నాకు చేతనైన శక్తి వరకు చాలా పనులు చేయాలని నా ఆలోచన ఉంది. ప్రజలకు తెలుసు నా గురించి. ఈ ప్రజలందరూ కూడా నన్ను ఈసారి తప్పనిసరిగా ఓటేసి గెలిపించి ప్రతి ఒక్కరు కూడా నా పని ఏంటో, నేను చేసే విధానం ఏంటో నా మీద నమ్మకం ఉంచి అందరూ కూడా నాకు ఓటు తప్పనిసరి వేసి గెలిపించి మన ఊరు డెవలప్మెంట్ కోరుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.